సో, ఖమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళ వారసుడైనటువంటి సుప్రీం ముస్తఫా నిన్న అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగినది మొన్న. సో, ఇట్లా ఖమేనీ మరణం తర్వాత కుమారుడికి పగ్గాలు అధికారికంగా వెల్లడించడమే తర్వాయి సైన్యం ఒత్తిడితోనే నియామకమన్న వార్తలు. ఇరాన్‌లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలంట. ఐదో రోజు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బాంబులు. సో, టెహరాన్ ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతిక కాయం 3 రోజుల పాటు ప్రజల సందర్శనకు అనుమతి అంట. సో, ఇక్కడ టెహ్రాన్ ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతిక కాయం ఉంచుతారంట. దాన్ని 3 రోజుల పాటు ప్రజల సందర్శనకు కూడా అనుమతిస్తారంట. ఇక 108 మంది గల్లంతంతో శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి మునిగిపోయిన ఇరాన్ నేవీ ఫ్రిగేటు ఐరిస్ డేనా అంట. ఇక అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడరు అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఎవరు పగ్గాలు అందుకుంటారన్న చర్చలో ఖమేనీ కుమారుడే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ పాలనా పగ్గాలను ఖమేనీ కుమారుడు ముస్తఫా హసైనీ ఖమేనీకి అప్పగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం ఏది లేని ముస్తఫా త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముస్తఫా 1969లో ఇరాన్లోని మషాద్లోని జన్మించారు. ముస్తఫా 10 ఏళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్లోని స్థిరపడింది. కోమ్లోని సెమినారిస్ట్లో మత విద్యను అభ్యసించిన ముస్తఫా కెరికల్ ర్యాంకు చేరుకున్నారు. కానీ అత్యున్నత ర్యాంక్ అయిన ఆయతుల్లాను అందుకోలేకపోయారు. అయినా సుప్రీం లీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. 1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ముస్తఫా పాల్గొన్నాడు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనకు దగ్గరగా చేరింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ ఏతుందో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ముస్తఫాకు సుప్రీం పదవి దక్కడానికి ఇది ఒక కారణమని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సో, ప్రధానంగా ఈ సుప్రీము అధ్యక్ష పదవి దక్కడానికి కారణం ఏంటంటే 1979 ఇస్లామిక్ విప్లవం జరిగింది కదా. అప్పుడు 1980లో జరిగిన ఇరాన్కి యుద్ధంలో ముస్తఫా స్వయంగా పాల్గొనడం జరిగిందనమాట. సో, అట్లా ఈ మతపరమైన విద్య కావచ్చు, తాను పాల్గొన్న ఈ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఈ యుద్ధంలో స్వయంగా పాల్గొనడం తనకు ఒక అనుభవంలాగా ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు తన వారసుడిగా. సాధారణంగా సుప్రీం లీడర్ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ అంటే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఉంటుందట. ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారట. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తూ ఉందట. అంటే ఇక్కడ వీళ్ళకు మామూలుగా ఎన్నుకోవాలంటే ఒక అధ్యక్షుని ఎన్నుకోవాలంటే వీళ్ళకి 88 మందితోటి కూడినటువంటి ఎక్స్పర్ట్ అసెంబ్లీ ఉంటుందట. దాంట్లో వీళ్ళు ఓటింగ్తోని ఎన్నుకుంటారు అనమాట. మతపరమైన వారసత్వానికి అంటే మతపరంగా ఎన్నుకునేది లేదు వారసత్వం అని చెప్పేసి దాంట్లో ఉన్నదనమాట. ఈ క్రమంలోనే ప్రస్తుతము ముస్తఫా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం అట. ఇక ముస్తఫా ఇప్పటివరకు ఇరాన్లో అధికారిక పదవులేవి చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అంట. అంటే తెర వెనుక తిను ముందట ఉండకపోయినా కూడా ప్రధానమైనటువంటి వెనుక ఏదైతే జరిగే మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అంతకుముందు జరిగిన 1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం ఏదైతుందో దాంట్లో సంబంధించినటువంటి కీలకమైన సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. అది ఇప్పుడు కలిసి రావడం జరిగిందనమాట. సో, ముస్తఫా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించిందట. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాక పశ్చిమ మార్కెట్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్టు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ముస్తఫా నికర సంపద ఎంతనే దానిపై స్పష్టత లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయట. స్విస్ బ్యాంక్ ఖాతాలో పెద్ద ఎత్తున డిపాజిట్లతో పాటు బ్రిటన్ $138 బిలియన్ విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉన్నట్లు సమాచారం. ఇరాన్ సాంప్రదాయవాద రాజకీయ నాయకుడు గోలం అలీ కుమార్తె బహ్రాను ముస్తఫా 2004లో వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు. వీరి కుటుంబం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ముస్తఫా భార్య మృతి చెందినట్లు తెలుస్తోందట. దీనిపై అధికారిక సమాచారం కూడా లేదంట. ఈ దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు సమాచారం. ఇక ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయేతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య కానీ, కుమార్తె కానీ, అల్లుడు, మనవడు కూడా చనిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. సో, ఇంకా దాన్ని అధికారికంగా డిక్లేర్ చేయలేదు. కేవలము అలీ ఖమేనీ మాత్రమే డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇక 5వ రోజు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నది. ఇక ఇరాన్, అమెరికా
ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధము 5వ రోజున బుధవారం నాడు మరింత తీవ్రతరమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఇరాన్లోని ఉర్మియా, కెర్మాన్షా నగరాలకు కూడా దాడులను విస్తరించింది. తూర్పు టెహ్రాన్లోని భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్తో సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాక్ దాడులు కొనసాగిస్తోంది. ఇక ఇరాన్ క్షిపణులు సౌదీలోని ఎంబసీని, దుబాయ్లోని యుఎస్ కాన్సులేట్ను ఢీకొట్టాయంట. ఇక ఖతార్లోని ఆల్ ఉదేద్ ఎయిర్ బేస్పై కూడా ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. కెర్మాన్ సిటీ శివారులో ఇజ్రాయెల్కు చెందిన హెర్మెస్ డ్రోన్ కూల్చేసినట్లు కెర్మాన్ ప్రావిన్స్లోని ఐఆర్జీసీ ప్రాంతీయ విభాగం తెలిపింది. గత 24 గంటల్లో 3 హెర్మెస్ డ్రోన్లను కూల్చేసినట్లు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని ఇరాక్ ఎర్బిల్ బేస్, కువైట్లోని అలియాల్ సమేల్ ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో అరిఫ్జాన్ ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలపై ఇంతవరకు 230 డ్రోన్లు పేల్చినట్లు తెలిపింది. సో ఇట్లా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాను డ్రోన్లతోటి మొత్తము ఈ గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్లో యుఎస్ కాన్సులేట్ను ఢీకొట్టడమే ప్రయోగాత్మకంగా ఈ డ్రోన్లతోటి దాడి చేయడం జరిగింది. ఇది ఎక్కడెక్కడైతే గల్ఫ్ దేశాల్లో ఈ యుఎస్ సంబంధించి కార్యాలయాలు ఉన్నాయో దాని మీద ముఖ్యంగా టార్గెట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఇక ఇజ్రాయెల్ గత శనివారం నాడు టెహ్రాన్లోని దాడులు ప్రారంభించినప్పటికీ ఇంతవరకు ఇరాన్లో 800 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 5 రోజుల్లో ఇరాన్లోని 1700 లక్షలపై దాడులు చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంటే ఇప్పటివరకు ఏదైతే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 5 రోజుల్లో మొత్తము 1700 టార్గెట్ను వీళ్ళు లక్ష్యంగా చేసుకొని దాడి చేశారనమాట. వీటిలో నావికాదళ నౌకలు, సబ్మెరైన్లు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీకి ప్రజలు బుధవారం రాత్రి నుంచి 3 రోజులు నివాళులు అర్పించనున్నారు. పేటికలో ఉంచిన ఆయన మృతదేహాన్ని టెహ్రాన్లోని ప్రార్థన మందిరంలో ఉంచనున్నారు. సో ఏదేమైనా ఇరాన్కి సంబంధించి ఇంపార్టెంట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ రక్షణ దళానికి సంబంధించి, ఇటు వాయుదళానికి సంబంధించి, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, వీళ్ళ ప్రధానమైన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో దాన్ని టార్గెట్గా చేసినట్టుగా మనకు కనిపిస్తాను. ఎందుకంటే ప్రధానమైన వ్యవస్థల్ని టార్గెట్ చేసినప్పుడే వాళ్ళు నిర్లక్ష్యం కావడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళకు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా యుఎస్ను, ఇజ్రాయెల్ చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలోకి వస్తారు. కాబట్టి ఫస్ట్ దాని మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఈరోజు టెహ్రాన్లోని ప్రార్థన మందిరంలో మాత్రము ఖమేనీ అయితే బతుకు ఖాయం ఉంటుందో 3 రోజుల పాటు దాన్ని ఉంచనున్నారట. ప్రజలకు అనుసారం వాళ్ళకి అయితే నివాళులు అర్పించడం కోసము వాళ్ళకైతే 3 రోజుల పాటు అందుబాటులో ఉంచనున్నారు. తర్వాత అంత్యక్రియలు చేస్తారన్నమాట. సో ఇట్లా ఇరాన్ ఇరాక్ యుద్ధం అయితే కొనసాగుతున్నది. యుఎస్ ట్రంప్ చెప్పినట్టు ఇంకా నెల రోజుల పాటు జరుగుతాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగినది. మరి ఎన్ని రోజులు అంటే కాల్పుల విరమణకు వీళ్ళు చర్చలు జరుగుతాయని చెప్పేసి, చర్చలకు రాడి అని చెప్పేసి ఇరాన్ మాత్రం సిద్ధంగా ఉంది. కానీ ట్రంప్ మాత్రము ఇంకా కొనసాగుతుందని చెప్పేసి మాత్రము వివరణ కూడా ఇవ్వడం జరిగినది.